హలో నాన్న, నీకు ఒక 50,000 అకౌంట్కి పంపిస్తున్నా, అవి జాగ్రత్తగా వాడు. నానా నాకొద్దు, తమ్ముడికి పంపి డబ్బులు. సరేలే, చిన్నోడికి పంపిస్తాలే. హలో ఏం నాన్న చెప్పు. అరే నీకు ఒక 50,000 అకౌంట్లో పంపిస్తున్నా, అప్పులో కట్టాలి, అంతే ఉంచు. సరే నాన్న పంపి. వచ్చేయి నాన్న డబ్బులు. ఈ యాప్ వాడండి. ఈ యాప్లో 200 బోనస్ పాయింట్లు అయితే వస్తాయి మీకు. ముందుగా అయితే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నిజంగా ఈ యాప్ డబ్బులు ఇస్తుందా? చూద్దాంపా. అరే ఒకసారి 500 వేద్దాం నాకు బెట్టింగ్కి. 1000 రూపాయలు వచ్చాయినా? 50,000 పెడతాం, 1,00,000 వస్తాయి. మా నాన్నకి సంపాదిస్తాడు డబ్బులు. నేను కూడా 50,000 డబ్బులు పోయినా. మా నాన్న చూస్తే చంపేస్తారా డబ్బులు. 50,000 ఎక్కడ పోయినరా? అన్నని అప్పు అడుగుతాం బా. అన్నా 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 ఏంటన్నా నీ బాధ ఏంది? అన్నా అన్నా 50,000 అన్న బెట్టింగ్ యాప్లో డబ్బులు పోయినాయి అన్న. నాన్న పంపించి మొత్తం అన్న 50,000 అన్న. నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి రా? నేను ఏమైనా పనికి పోతున్నాను ఏంది? అన్నా అన్న మీ ఫ్రెండ్స్ని అడిగి డబ్బులు ఏదో తెప్పాయన్నా ప్లీజ్ అన్నా. నా కాడైతే ₹1 లేవురా. ఇప్పుడు ఏం చేయాలి? A few moments later. ఒరే ఆఫ్రీదు, కొన్ని వాటర్ లేరా? నాన్న వాటర్. అరే నిన్న నీకు ఒక 50,000 ఇచ్చాగా, అవి ఫోన్పే చేశానే, ఆ డబ్బులు దాపో క్యాష్. నానా ఏందిరా, ఏమైంది? నానా డబ్బులు లేవు నానా. ఏం చేసావురా? 50,000 రా, నా నెల జీతం రా ఇది. నానా సెలబ్రిటీ చెప్పాడు ఆ బెట్టింగ్ యాప్లో ఆడితే డబ్బులు వస్తాయంటే 50,000 పెట్టి 1,00,000 సంపాదిద్దాం అనుకున్నా నానా. తీరా చూస్తే 50,000 పెడితే రూపాయి కూడా రాలా నానా. లాస్ వచ్చింది నాకు. నా కొడక, నేను నెల సంపాదన రా, ఈ కష్ట జీతం రా, అప్పుడే అయిపోగొడుతావురా.